24 వార్షిక బడ్జెట్లో మద్యం యొక్క ఆదాయాన్ని 40,000 కోట్ల రూపాయలుగా చూపించడమే కాకుండా ఆ లక్ష్య సాధనలో పురోగతి చెందామన్నటువంటిగా త్రైమాసిక అర్ధమాసిక వివరాల్లో చూపించినటువంటి వ్యవహారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే తెలంగాణ ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నది ఈ ప్రభుత్వం. ఒకవైపున హత్యలకి, ఆత్మహత్యలకి, అనారోగ్యాలకి, దోపిడీలకి, ప్రమాదాలకి, అనేక రకాల అత్యాచారాలకి కారణం మద్యం యొక్క మత్తు అన్నటువంటి ఒక నివేదికలు బయటకు వస్తుంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్స్లలో బయటపడతా ఉంటే, ప్రజలు అనారోగ్యం కొరకు వేల కోట్ల రూపాయలు ఆసుపత్రుల పాలు ఖర్చు పెడతా ఉంటే, ప్రభుత్వం మద్యం మీదనే ఆదాయం సంపాదించాలన్నట్టుగా ప్రయత్నం చేయటం